ఇదే ఇష్యూ నిన్న మాట్లాడారు. ఇక్కడి నుంచే దొంగతనం బయటకు వస్తుంది. కరెక్ట్ అండి, అందరికీ తెలిసింది. అన్నిసార్లు చెప్పొద్దు. మనకి ఇవాళ 8 ప్రశ్నలు ఉన్నాయి సార్. మీ ఒక ప్రశ్నకి 25 నిమిషాలు తీసుకుని అందరూ ఉపోద్ఘాతం ఇస్తే కష్టం. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన్ని ప్రశ్నించండి. సభకి మీ ఉపోద్ఘాతం అనవసరం. మీ ప్రశ్న ఏమిటి? ఉండండి సార్. ఇక్కడ మంత్రి గారు వద్దన్నారని కాదు, చిన్నోళ్ళ మీద కేసులు కడుతున్నారు. చిన్నోళ్ళ మీద కాదు కేసులు కట్టడం, అసలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని మంత్రి గారు తెలియపరుస్తారు. అధ్యక్షుడు ప్రభుత్వం తెలియపరుస్తారు. అయితే అధ్యక్ష ఈరోజు ఏదైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, వ్యాపారం చేస్తున్నారో అందరూ ఇన్స్పెక్షన్ చేస్తారు, కేసులు కట్టారు. వాళ్ళందరూ చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఎవరు మానలేదండి. కానీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అని దోరపూడి చంద్రశేఖర్ గారు తమ్ముడు కంపెనీ సార్ 5 సంవత్సరాలు వ్యాపారం చేస్తారు సార్. ఈ ప్రభుత్వం జరుగుతుంది మానేశారేంటి సార్? ఈ ప్రభుత్వం జరుగుతుంది, ఈ కంపెనీ మానేసింది సార్. అంటే 5 సంవత్సరాలు ఈ రేషన్ బియ్యం అంతా పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకున్నారు. ఈరోజు మానేశారు సార్, కంపెనీ లేదు. అంటే అసలు వ్యాపారం అంతా ఈ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ ద్వారా చేశారు. నేనేమంటానంటే మంత్రి గారిని దాని వివరాలు తీయించమంటాను సార్. గత 5 సంవత్సరాలు ఎంత వ్యాపారం చేస్తారు వాళ్ళు? ఈరోజు అందరూ వ్యాపారం చేసుకుంటే ఈ కంపెనీ ఒకటి ఎందుకు మూసేస్తారు? అంటే ఇప్పుడు సాగదు కాబట్టి, దాడులు చేస్తున్నారు కాబట్టి సాగదు కాబట్టి. అయితే అధ్యక్ష గతంలో సన్నబియ్యం ఇస్తానని ఇవ్వలేదు. అయితే ఈరోజు రైతులు కూడా మాకు చెప్పిన మాట, ఈరోజు నేను తెలుసుకున్నది ఏంటంటే సన్నధాన్యం పండించేలాగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రోత్సహించాలి అధ్యక్ష. ప్రోత్సహిస్తే ఆ సన్న బియ్యం వచ్చినప్పుడు మనం ఏదైతే మంచి బియ్యం ఇవ్వాలనుకున్నామో ప్రజలకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది, ఈ కంపెనీ వెలికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.